ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానం యెషయా గ్రంథము 32వ అధ్యాయము 15వ వచనము. అరణ్యము ఫలభరితమైన భూమిగాను, ఫలభరితమైన భూమి వృక్షవనముగా నుండును. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు ఏమనగా, అరణ్యమైనటువంటి భూమి అనగా కష్టాల చేత, శ్రమల చేత, సమాధానం రానటువంటి ప్రశ్నలతో ఉండి నెమ్మది లేక కృంగిపోయినటువంటి స్థితిలో కనుక నీవు ఉన్నట్లయితే నీ జీవితము కూడా అరణ్యము వలె, ఎడారి వలె ఎండిపోయి ఉన్నట్లయితే ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు తన యొక్క ఆత్మను నీ మీద కుమ్మరించి ఆ ఎడారిలో నీటి బుగ్గలను ఏ విధంగా దేవుడు కలుగజేశాడో అదే విధముగా ఎడారిమయమైనటువంటి నీ జీవితాన్ని ఫలభరితమైన భూమిగా ఈరోజు మార్చబోతున్నాడు. అయితే ఈ పరిశుద్ధమైన దినము దేవుని సన్నిధిలో దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు నీవు ఆ మాటల్ని గనక అంగీకరించినట్లయితే, ఆ మాటలకు నీవు లోబడినట్లయితే దేవుడు ఈరోజు నీ జీవితంలో నూతనమైనటువంటి ఆశీర్వాదములతో నిన్ను నింపి ఫలభరితమైనటువంటి భూమిగా నిన్ను మార్చుతున్నాడు. అంతేకాకుండా ఫలించినటువంటి తర్వాత నిన్ను ఇంకా విస్తరింపజేసి బలమైనటువంటి వృక్షవనముగా, బలమైనటువంటి తోటగా దేవుడు నిన్ను నిలబెట్టబోతున్నాడు. ఈ ఆత్మీయ జీవితంలో నీవు ఈ నూతనమైన ఆశీర్వాదాలు పొందుకునే కొలది నీ శరీర సంబంధమైన జీవితంలో కూడా పరలోకపు ఆశీర్వాదాలు సమృద్ధిగా పొందుకొనగలుగుతావు. దేవుని యొక్క వాక్యము నీలో నాటబడి ఆ మొక్క దినదినము ఎదుగుతూ చిన్న మొక్క నుండి కొంచెం పెద్ద మొక్కగా, ఆ తర్వాత ఇంకా కొంచెం పెద్ద మొక్కగా, ఆ తర్వాత చాలా పెద్ద వృక్షముగా ఏ విధముగా మార్చబడుతుందో దేవుని యొక్క వాక్యము కూడా నీ జీవితంలో అలాగున నాటబడి ఆ మొక్కల వలె వనముగా అభివృద్ధి చెందే అంతగా వాక్యము కనుక నీలో ఉన్నట్లయితే పరలోక ఆశీర్వాదాలని ఆపడం ఎవ్వరి వల్ల కూడా కాదు. ఆ వనము ఏ విధముగా పచ్చగా ఉంటుందో దేవుని వాక్యము నీలో ఉన్నంత కాలము కూడా సమృద్ధిగా కనుక ఉన్నట్లయితే నీ ఆశీర్వాదాన్ని ఎవరు కూడా ఆపలేరు. తప్పకుండా శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదాన్ని పొందుకుంటావు. కాబట్టి దేవుని సన్నిధిలో ఈరోజు ఆయన మాటకు మనం లోబడదాము. ఆయన వాక్యానికి మనం లోబడి, ఆయన మాటకు మనం లోబడి జీవించినట్లయితే తప్పకుండా అరణ్యమైన భూమి ఫలభరితమైనటువంటి వనముగా మార్చబడునుగాక. ఆమేన్.